కరీంనగర్ డైమండ్స్ విజయం సాధించిన హైదరాబాద్ ఛాంపియన్స్ ప్లేయర్స్ వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మలతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి చూద్దాం. సో హైదరాబాద్ ఛాంపియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది, అన్బీటెన్ గా ఉంది ఇప్పటి వరకు. సో ప్రస్తుతం మనతో పాటు గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రణవ్ వర్మ ఉన్నారు. హాయ్ ప్రణవ్, కంగ్రాచులేషన్స్, వన్ మోర్ మ్యాచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ అవార్డ్ కోసం అంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, ఇంకా ఫైనలీ మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన, ఇంకా టీం గెలిచింది, అదే నా ఫైనల్ గోల్. అందుకే నేను చాలా హ్యాపీ ఉన్నాను. సో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు అభిరథ్ రెడ్డి అవుట్ అవ్వడం ఎలా అనిపించింది టీంలో? అంటే డగౌట్లో ఎలా చర్చించారు? అంటే అభిరథన చాలా కన్సిస్టెంట్ ఉండు ఇప్పటి వరకు, బట్ మన టీంలో చాలా మంచి బ్యాటర్స్ ఉన్నారు. 1 నుంచి 10 వరకు అందరు బ్యాటింగ్ చాలా బాగా ఆడతారు. అందుకే మన దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే దట్ మనం చేసేయచ్చు టోటల్లీ. వైష్ణవ్ రెడ్డి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు, సో తను చాలా స్టాండింగ్ ఇచ్చారు. ఐ థింక్ చాలా బాగా ఆడిండు. గేమ్ సిచ్యువేషన్ చాలా బాగా రీడ్ చేసిండు. ఇంకా ఇద్దరిది పార్ట్నర్షిప్ చాలా నచ్చింది నాకు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అన్నతో ఆడాలని ఉంది. సాయి వికాస్ అన్న కూడా చాలా బాగా బ్యాట్స్మెన్. ఇద్దరు ఓపెనర్స్ మనకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందుకే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. 6 మ్యాచెస్ 6 విన్స్. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అన్ని మ్యాచెస్ గెలుస్తున్నారు. 1 మోర్ మ్యాచ్, అది కూడా ఎలా ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నారు నెక్స్ట్ మ్యాచ్కి? చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది. ఎందుకంటే ఆ టీం కూడా క్వాలిఫై అయిపోయింది అనుకుంటా. ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ కోసం చాలా క్రూషియల్ ఉంటుంది. అందుకే అందరు బాయ్స్ 100% ఇస్తారు, ఇంకా బెస్ట్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్ మీకే ఉంటున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ క్వాలిఫైర్ 1 మీరే ఆడబోతున్నారు. ఎస్, అవును. చాలా బాగుంది. టీమ్ ఎన్వైరన్మెంట్ కూడా, అందరు కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందరు చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఈ పొజిషన్లో ఉన్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మన టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అందరు గేమ్ చేంజర్లు. ఒకటి ఆడకపోతే సెకండ్ పర్సన్ ఆడతారు. అంతా బాగుంది టీం. అంతే, ఇంకా టీమ్ ఎన్వైరన్మెంట్, ఇంకా కోచింగ్ స్టాఫ్ కూడా చాలా బాగుంది. అందుకే ఈ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 1 మోర్ మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరీంనగర్ డైమండ్స్ మీద జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. అయితే ఇందులో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడినటువంటి వైష్ణవ్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం మనతో పాటు వైష్ణవ్ రెడ్డి ఉన్నారు. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది వరుస విన్స్ హైదరాబాద్ చాలా మంచిగా అనిపిస్తుంది. మేము చాలా మంచిగా ఆడుతున్నాము. యాక్చువల్లీ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. వాళ్ళ ఇండివిజువల్ రోల్స్ వాళ్ళు బాగా పాటిస్తున్నారు. కోచెస్ చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా క్లారిటీతోని ఇంకా ఇంటెన్సిటీతోనే ఆడుతున్నాము. అండ్ వీఆర్ టేకింగ్ 1 గేమ్ ఎట్ ఎ టైమ్. హోప్ఫుల్లీ విల్ గో ఆల్ ద వే. మాకు ఏ సెట్ బ్యాట్స్మెన్ ఉన్నా లాస్ట్ వరకు ఆడి ఒకళ్ళు చేసింగ్ ఉంటే గెలిపించి తీసుకెళ్ళాడు లాస్ట్ వరకు. అట్లా అది ప్లాన్ ఉండే. ఆ కోచెస్ ఎంఫసైజ్ చేస్తారు. అట్లా అదే పాటిస్తున్నాము. సో మధ్యలో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ కూడా మధ్యలో అవకాశం ఉన్న చోట్ల షాట్లు కొడుతూ చాలా చక్కగా ఆడారు. సో అవతల ఉన్నటువంటి పార్ట్నర్ ఇద్దరు కూడా మధ్యలో గణేష్ గడుగు కావచ్చు, తర్వాత ప్రణవ్ కావచ్చు. సో ఎలా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగలిగారు? అది కమ్యూనికేషన్ ఉండే అండి. అంటే ఏ బౌలర్ని టార్గెట్ చేద్దామని, ఏ బౌలర్కి వెళ్దామని ఆ క్లియర్ కమ్యూనికేషన్ ఉండే. అండ్ చూస్తే రన్ రేట్ ఓన్లీ 8 ఉండే. అంటే 8 పాయింట్ అంటే పాపులే మాకు మంచి స్టార్ట్ వచ్చింది. అంటే వికాస్ 3 ఓవర్స్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. సో 8 per over ఉండే. అట్లనే ఒక ఓవర్లో ఒక 4 వచ్చి వికెట్స్ పడకుండా కొంచెంసేపు ఆడి తీసుకెళ్దాం. గణేష్ కూడా చాలా తన ఇంపాక్ట్, తన కాంట్రిబ్యూషన్ చేశాడు. తర్వాత ప్రణవ్ వచ్చి తన కాంట్రిబ్యూషన్ చేశాడు. సో ఎవ్రీవన్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ రియలీ వెల్. చివరి వరకు ఆడారు. ఫైనల్ షాట్ కూడా 6 తోటి ముగించారు. సో ఎలా అనిపించింది ఆ టైంలో? చాలా మంచి అనిపించింది. ఏ బ్యాట్స్మెన్ అయినా ఫినిష్ చేస్తే అది కొంచెం మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఒక మూమెంట్ అట్లా. సో అట్లా ఏం తీసుకుంటే ఎంత అయితే మా 100% మా ఇస్తున్నాము. 100% ఏమైతే అది ఎవ్రీ మ్యాచ్ ఫైనల్ లేకనే ఆడుతున్నాము. అట్లా ఏ మ్యాచ్ లైట్ అట్లా కాదు. ఎవ్రీ మ్యాచ్ ఇస్ విన్. అన్బీటెన్ అనేది ఒక ఛాలెంజ్. అదే ట్యాగ్ లైన్తో పోతున్నాం ముందు. థ్యాంక్ యూ. టీమ్ ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కోచెస్ చెప్పిన దాన్ని పాటిస్తూ మేము ఆడుతున్నాము. సో దాంతోపాటుగా ఇదే కాన్సెప్ట్ని అందరు ప్లేయర్స్ కూడా ఫాలో అవుతున్నాం. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి మ్యాచ్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తామని వైష్ణవ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమణేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.